పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శిల ప్రభుపాదికి జై. భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త వృందకి జై. కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై. నామాచార్య హరిదాస్ ఠాగూర్కి జై. ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తప్పనిసరిగా అందరూ నవధాన్యాలు లేని ఆహారం తీసుకుని, కనీసం మిగిలిన ఏకాదశిలు 24, 25 ఏకాదశిలు మేము ఏమీ చేయలేమండి సంవత్సరంలో అన్నప్పుడు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి అన్నా చేయండి. ఆ వైకుంఠ ఏకాదశి ఎలా చేయాలంటే నవధాన్యాలు లెక్క పెట్టుకోండి. ఆ నవధాన్యాలు లేని ఆహారం తీసుకోవాలి, గుర్తు పెట్టుకోండి బాగా. చాలామంది ఈ విషయం అసలు ఎక్కడా చెప్పరు. ఈ విషయంలో శాస్త్రంలో చెప్పారు, నవధాన్యాలు అనేవి ఆహారంలో ఉండకూడదు. అంటే నవధాన్యాలు అంటే పప్పు దినుసులు ఏమీ ఉండకూడదు ఆహారంలో. యథార్థానికి చెప్తే పాలు పళ్ళతో లేదా సగ్గుబియ్యంతో తయారు చేసిన ఆహారం, కిచిడీ లాంటిది, కూరగాయ ముక్కలతో చేసిన కిచిడీ లాంటిది తిని కొంచెం భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుని బతకండి ఒక్కరోజైనా కనీసం. ఈ వైకుంఠ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఏకాదశి ఏంటంటే సృష్టి ఆది నుంచి ఉందన్నమాట. సృష్టి ఆదిలో కృష్ణుడి దగ్గర నుంచి 3 విష్ణుమూర్తులు వస్తారు. ఆ 3 విష్ణుమూర్తులు కారణోదయ, క్షీరోదయ, గర్భోదయ విష్ణుమూర్తులు. ఈ గర్భోదయ విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు ఆయనకి. ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఆయనకు అర్థం కాదు. అర్థం కాకపోతే ఆకాశవాణి రూపంలో, అశరీరవాణి రూపంలో, శబ్ద ప్రమాణ రూపంలో తపహ అన్నది ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన వెంటనే ఆయన చేతిలోకి వేదాలు వస్తాయి. వేదాలు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. అంటే బ్రహ్మదేవుడు పగటి కాలమేమో సృష్టి జరుగుతూ ఉంటుంది, రాత్రి కాలమేమో సృష్టి చేస్తూ ఉంటాడు. అంటే రాత్రి కాలంలో ఉన్నాడు, సృష్టి చేస్తున్నాడు. సృష్టి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం కునుకు వచ్చింది ఆయనకి. అంటే నిద్రపోవాలనే ఆలోచన ఇట్లా కునుకుతాడు. కునికిన వెంటనే ఆయన చెవుల్లో నుంచి మలం అనేది ఉద్భవిస్తుంది. ఎవరి చెవుల్లో నుంచి అని చూడండి, మనం నిద్రపోతే తప్పనిసరిగా చెవుల్లో నుంచి కానీ, కళ్ళల్లో నుంచి కానీ, అన్ని చోట్ల నుంచి మన శరీర నవరంధ్రాల్లో నుంచి మలం అనేది ఉద్భవిస్తుంది అనమాట. అందుకని మనము రాత్రి నిద్రపోతే పొద్దున్నే లేకంగానే బాత్రూమ్కి వెళ్ళాలని అనిపించింది. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన సృష్టి అనమాట. అలాగే బ్రహ్మదేవుడికి కూడా కొంచెం చెవుల్లో నుంచి మలం ఏర్పడటం వల్ల ఆ మలంలో నుంచి మధుకైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవిస్తారు. ఆ మధుకైటబులు ఏం చేస్తారంటే ఈ వేదాలను ఎత్తుకుపోతారు. ఆ మధుకైటబులు ఈ వేదాలను ఎత్తుకుపోతే ఈ బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియదు. వాళ్ళతో పోరాడదామని ప్రయత్నిస్తే వాళ్ళు బ్రహ్మదేవుడిని కూడా కొట్టి ఎత్తుకుపోయి పాతాళలోకానికి పోతారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు ఇంకా దిక్కెవరో లేక ఏం చేస్తారంటే అప్పుడు ఏం చేస్తారంటే శ్రీమన్నారాయణని ప్రార్థిస్తాడు. స్వామి నువ్వే దిక్కు, ఆది నుంచి ఉన్నవాడివి, అనాది నుంచి ఉన్నవాడివి, ఇలా వేదాలన్నీ ఎత్తుకుపోయారు, నేను మళ్ళీ ఎలా సృష్టి చేయాలి, కర్మ ఫలితాలు నాకు ఎలా తెలిస్తే ఎలా ఉంటుంది, ఈ బతికేంటి, ఈ ప్రపంచం ఏంటి, ఇదేంటి, ఎలా చేయాలి, నేను ఇదంతా వేదాలన్నీ పోతాయి అని చెప్పేసి అప్పుడు భగవంతుడితో మొరపెట్టుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణ నువ్వేం భయపడద్దు, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి స్వామివారు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చి ఆయన పాతాళ లోకానికి వెళ్తాడు మధుకైటబులు. ఆ మధుకైటబులు ఏం చేస్తారు, మేము ఈ వేదాలు నీకు ఇచ్చేయాలి అంటే నువ్వు మాతో మల్ల యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేస్తే మేము మల్ల యుద్ధంలో కనుక మేము గెలిచినట్లయితే మేమేమో మల్ల యుద్ధంలో మేము ఓడిపోతే మాత్రం మేము వేదాలు ఇచ్చేస్తామని చెప్తారు. సరే కానివ్వండి అని చెప్పేసి భగవంతుడు మల్ల యుద్ధం చేస్తాడు. మల్ల యుద్ధం అంటే తెలుసు కదా, అంటే అస్త్రాలు శరాలు వేసుకోవడం కాదు, ఓన్లీ చేతులు బాడీతో యుద్ధం చేసుకోవడం. వీళ్ళు ఏంటంటే పతే శ్రీమన్నారాయణ యొక్క వక్షస్థలం మీద, చేతుల మీద, తొడల మీద కొట్టడం వలన, అంటే పట్టుకోవటం వలన వాటిని వీళ్ళకు కూడా జ్ఞానం కలుగుద్ది. వీళ్ళు చచ్చిపోయే పరిస్థితికి వచ్చేస్తారు లాస్ట్కి. ఎన్ని రోజులు జరుగుతుందంటే 1 నెల పాటు ఈ మల్ల యుద్ధం జరుగుతుంది. 1 నెల జరుగుద్దా అంటే జరుగుద్ది. మనకు జరగదంటే నువ్వు అనుకుంటే నీ అజ్ఞానం అది. 1 నెల ఆహారం తీసుకోకుండా ఎలా ఉన్నారంటే ఉంటారు వాళ్ళు. అర్థమైందా? మనకి ఇలాంటి డౌట్స్ అన్ని బిజీగా వస్తాయి అనమాట. 1 నెల పాటు యుద్ధం జరిగి చచ్చిపోయే సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామి మాకు మళ్ళీ పుట్టని ప్రదేశానికి తీసుకెళ్ళిపో, మేము చచ్చిపోతున్నాము, మాకు ఒక వరం ఇవ్వు దయచేసి, మీకు 1,000,000 దండాలు పెడతామంటే సరే అంటారు స్వామి సరే అంటాడు. ముందు వాళ్ళు చచ్చిపోని ప్రదేశానికి తీసుకెళ్ళమని, మళ్ళీ పుట్టని ప్రదేశానికి తీసుకెళ్ళమని అడుగుతారని ఆయన అనుకోలేదు అసలు. కానీ వాళ్ళు అది అడిగేదానికి స్వామి ఆశ్చర్యపోతారు. వీళ్ళకేమో రాక్షసులు పాపకర్మలు చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ పుట్టని ప్రదేశం ఏంటి? వైకుంఠమే. వైకుంఠం 1 వే ఫ్లైట్, రావటం ఉండదు, వెళ్ళటమే. అందుకనే మనం ఏం చేయాలి, ఆ బ్రహ్మ భువనాల లోకాల పునరావృత్తి నోర్జున మాము పేచెత్తి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. 14 భువన బండాలు ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, నా వైకుంఠధామానికి వస్తే మాత్రం పునర్జన్మ లేదు అని భగవంతుడు భగవద్గీతలో క్లియర్గా చెబుతున్నాడు. నువ్వు ఎక్కడికైనా పో, ఈ 14 భువన బండాలు అతల సుతల రసాతల మహాతల తల
పాతాళ లోకాల కింద ఉన్నాయి, భూలోక, భూవర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోక, బ్రహ్మలోకాల పైన ఉన్నాయి. ఈ లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. కానీ వైకుంఠధామం పోతే రావు. అరే వీళ్ళు ఎంత భయంకరమైన కోరిక అడిగారు, ఇలాంటి కోరిక ఇప్పుడు ఎలా తీరుద్ది అని భగవంతుడు ఆలోచించి, సరే నేను ఎలాగో వరమిస్తానన్నాను, ఇచ్చేశాను. భగవంతుడు ఇస్తానంటే నీకేంటి, ఎవరికైనా ఎన్ని పాపకర్మలైనా భగవంతుడు ఆశీర్వదిస్తే పోయినట్టేగా. అంత శక్తి భగవంతుడికి ఉందన్నమాట. ఆయన ఇష్టం, ఆయన స్వతంత్రుడు, మనం కాదు స్వతంత్రులు. మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చి స్వతంత్రం ఉందా మనకు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ భగవంతుడు స్వతంత్రుడు. భగవంతుడు స్వతంత్రం. అది సరే మీరేం చేస్తారంటే వైకుంఠం ఆయన తీసుకెళ్ళిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ వేదాలు బ్రహ్మగారికి ఇచ్చి ఆయన తీసుకెళ్ళిపోయి వైకుంఠంలో ఉత్తర ద్వారం అని ఉంటుంది. ఉత్తర ద్వారం వైపు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళని పెడతాడు. వెళ్ళి ఆయన వైకుంఠం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తూ, అంటే ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తూ వీళ్ళని తీసుకెళ్ళి లోపల పడేస్తాడు. వాళ్ళు ఆ వైకుంఠం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ ఆనందం చూడాలి. వాళ్ళు ఇక్కడ వరకు ప్రేతాల్లాగా ఉన్నారు, వాళ్ళ వైకుంఠం లోపలికి వెళ్ళంగానే వాళ్ళకి దివ్యమైన శరీరాలు, శంఖచక్ర గదా పద్మాలు, కాంతివంతమైన శరీరం, 1000 సూర్యులు ప్రకాశిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వాళ్ళ శరీరం నుంచి వస్తుంది. అసలు వైకుంఠ లోకం మనం చెప్పలేమండి. వైకుంఠ లోక వర్ణన అనేది చాలా గొప్పది. మధురసాలు, ఫలరసాలు, ఎన్ని రసాలు ఎన్ని ఆస్వాదించినా ఎంత తిన్నా మలం అనేది తయారవద్దు. మనం ఏమన్నా తిన్నామనుకో మళ్ళీ వెంటనే 1 గంటలో పెంట అయిపోవాల్సిందే. మనం ఏదైనా తిన్నామంటే ఆహారం 1 గంట 2 గంటల్లో జీర్ణం చేయాల్సింది. అలా జీర్ణం చేయకపోతే మనం చచ్చిపోతాం, మనకు వ్యాధి ఉన్నట్టు అనమాట. తప్పనిసరిగా మనం తిన్న వెంటనే, ఎందుకంటే అది కుళ్ళిపోద్ది, అది కుళ్ళిపోయిందంటే ఇంకా వ్యాధిగా మారిపోద్ది. మనం తిన్న వెంటనే జీర్ణాశయం ఏం చేయాలంటే తప్పనిసరిగా జఠరాగ్ని ఏం చేయాలంటే జీర్ణం చేయాలి. అలాంటివి మా వైకుంఠ లోకాల్లో ఏముండవండి. దుఃఖం అనేది, ఇప్పుడు మనకి ఆకలి కూడా ఇక్కడ దుఃఖం, అక్కడ దుఃఖం ఉండదు. అలా అంత గొప్పది వైకుంఠ లోకం. అసలు ఆ వజ్రాలతో మెరవడం కానీ, ఆకర్షవంతమైన దేహాలు కానీ, ఆకర్షవంతమైన ఆహార పదార్థాలు కానీ, ఆ సెలయేళ్ళు కానీ, ఆ మధురసాలు కానీ, బలరసాలు కానీ, మదిర కానీ, ఇవన్నీ అవి చూసి వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయి స్వామి ఇంత గొప్ప లోకాన్ని మేము అడిగాం కాబట్టి నువ్వు మాకు ప్రసాదించావు, మేము ఎప్పటికీ ఇంత గొప్ప లోకాన్ని పొందలేము మేము చేసిన పాపకర్మలకి, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించు, ఇంకొక వరాన్ని ప్రసాదించు, ఇంకొక వరాన్ని ప్రసాదించు స్వామి ప్లీజ్ అంటే ఏంటి చెప్పండి అంటే, వీళ్ళు ఆ వైకుంఠ ద్వారం నుంచి, అదే ఉత్తర ద్వారం నుంచి వచ్చిన రోజు ఏంటి అంటే ఏకాదశి అయింది. అర్థమైందా? ధనుర్మాసంలో మార్గశీర్ష మాసంలో వచ్చే ఏకాదశి అయింది. ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. సరేనా ఆయన అలాగే. ఈ ఏకాదశి రోజు ఎవరైతే నిన్ను ఉత్తర ద్వారం నుంచి నువ్వు నడుచుకుంటూ వస్తున్నట్లు ఊహించుకొని ఉత్తర ద్వారంలోకి ప్రవేశించి నిన్ను దర్శించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ భగవద్ధామం వైకుంఠధామం వచ్చే అవకాశాన్ని ప్రసాదించు అని చెప్తారు. ఇది చాలా పెద్ద కోరిక అండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు ఎన్ని పాపాలైనా చేసి వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు మాత్రము భగవంతుణ్ణి ఉత్తర ద్వారంలోంచి వస్తున్నట్టు ఊహించుకుని ఉత్తర ద్వారంలోకి ప్రవేశించిన తర్వాత భగవంతుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే నువ్వు ఎన్ని పాపాలు చేసినా తప్పనిసరిగా నువ్వు వైకుంఠధామం పోతావు. అంత ఈజీగా వైకుంఠధామం ఏమి రాదండి. కానీ వీళ్ళు అడిగారు, కానీ భగవంతుడు ఇవ్వాలి. అందుకనే మనం వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేయాలంటే, ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా, విష్ణుమూర్తి దేవాలయాలు ఏదే దేవాలయంలో అయినా సరే, మధుకైటబులు అని 2 రాక్షసులను అటు ఇటు పెట్టి ఆ రాక్షసుల పైనే భగవంతుడి యొక్క మనకి అర్చా విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు పెట్టాలి. ఆ విగ్రహాలు పెట్టి మీరేం చేయాలంటే భగవంతుడు అటువైపు నుంచి వస్తున్నాడు అని ఊహ చేసి, అంటే ఉత్తర ద్వారం నుంచి వస్తున్నాడు అని ఊహ చేసి ఉత్తర ద్వారంలోకి ప్రవేశించి తర్వాత మళ్ళీ ప్రదక్షిణంగా తిరిగి స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోవాలన్నమాట. నాకు తిరుమలలో టికెట్లు దొరకలేదు, లేదా శ్రీరంగంలో టికెట్లు దొరకలేదు. తిరుమల పవిత్రమైన క్షేత్రం, చాలా గొప్ప క్షేత్రం. శ్రీరంగం ఇంకా పరమ పవిత్రమైన పురాతనమైన క్షేత్రం. శ్రీరంగంలో పరమపదం అని చెప్పేసి మనకి శ్రీరంగ క్షేత్రానికి వెనక ఉంటుంది అనమాట. ఆ పరమపదాన్ని దాటితే తప్పనిసరిగా భగవద్ధామం పోతారని ఒక నానుడి, అంటే ఒక ఇది ఉంది, దానికి వేరే కథ ఉంది, దానికి తర్వాత చెప్పుకుందాం. అలా శ్రీరంగం పరమ పవిత్రమైన క్షేత్రం. శ్రీరంగంలో కూడా దర్శనం ఉంది. అక్కడ దొరకలేదు అనేది బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గరే, అంటే మీరు ఆలయంలోనే మధుకైటుకులను పెట్టి భగవంతుడు ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తాడని ఊహించుకుని భగవంతుని దర్శనం చేసుకుని వస్తే తప్పనిసరిగా మీకు భగవద్ధామం పోతారు అని చెప్పేసి భగవంతుడు వరమిచ్చాడు. కానీ ఈ కథలో ఒక మతలం పెట్టాడు. ఎప్పుడు ఇలా పోతారు భగవద్ధామం అంటే, ఈ మధువు కైటభం అంటే ఏంటంటే, ఈ రెండు ఏంటంటే, మధువు అంటే మన చుట్టాలు, అంటే నా వాళ్ళు, కైటభం అంటే నేను. అర్థమైందా? ఇది ఎలా ఉంటుందంటే, నా వాళ్ళు నేను అనే వ్యామోహం పోవాలి అంటే, ఈ మధుకైటభులు ఇద్దరు ద్వారం దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ వ్యామోహం పోయి నువ్వు ఉత్తర ద్వారంలోకి భగవంతుడు వస్తున్నట్టు ఊహించుకుని దర్శనం చేసుకుంటే అప్పుడు నువ్వు భగవద్ధామం చేరుతావు.
అసలు ఈ కథలో మీరు అర్థం చేసుకుంటే ఈ మధు కైటబుల్ ఏంటండి అంటే ఈ మధు కైటబులే అసలు కథ. ఈ మధు కైటబులు అంటే అర్థం ఏంటంటే నాది నేను అనే అహంకారం పోదు. మరి వేదాలను అపహరించడం అంటే ఏంటంటే మనం అందరం వేదాలను అపహరించే జీవిస్తూ ఉంటాం. మనం అందరం అంతే వేదాలను అపహరించే జీవిస్తూ ఉంటాం. మనకు వేద విభాగం అవసరం లేదు. అసలు నేను నమ్మనండి అంటాడు. నీ నమ్మకంతో ఎవరికి అవసరం ఉంది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది జరగాల్సింది జరుగుద్ది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పూర్వజన్మ పుణ్య పాప కర్మల బట్టే నీ జీవితం జరుగుద్ది. నేను నమ్మనండి భగవంతుడిని, నేను భగవంతుడిని నమ్మను కాబట్టి పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించను. ఎవడు విశ్వసించమన్నాడు? నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా నీకు మళ్ళీ పునర్జన్మ వచ్చింది. పందిగానో కుక్కగానో నల్లిగానో పిల్లిగానో లేకపోతే 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశిగానో మనుష్య శరీరంలోనో తప్పనిసరిగా నీకు మానవ జన్మ రావాల్సిందే. నేను నమ్మను నీ అజ్ఞానం. ఎవడు నిన్ను నమ్మమని ఎవడు బతిలాడాల? నిన్ను నమ్మినా నమ్మకపోయినా అది యథార్థం. అలా ఏంటంటే ఈ వేదాలని మనం నమ్మం. ఎవరు నమ్మరు వేదాలను విస్మరిస్తుంది. మనం ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నాం ఈ వేదాలంటే నాది నా వాళ్ళు అనే ఫీలింగ్లో ఉంటాం. ఎప్పుడు ప్రతిసారి పుట్టిన వెంటనే మా అమ్మ మా నాన్న మా చెల్లి మా అక్క మా పిల్లలు మా ఆవిడ ఇదే గొడవ ప్రతిసారి. ఎప్పుడైతే ఈ వ్యామోహం పోయిద్దో, ఈ వ్యామోహం పోయి ఉత్తర ద్వారం నుంచి నువ్వు బయటికి వెళ్తావో, ఉత్తర ద్వారం అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న జీవుడు ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్ళటం అంటే ఏంటి? పైన బ్రహ్మరంధ్రం ఉందో చూసా, ఆ బ్రహ్మరంధ్రం భగవంతుడు చూస్తూ ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్తాడో అప్పుడు ముక్తి లభించుదని. అసలు ఈ కథకంతా ఆయువు బట్టి ఇక్కడే ఉందండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కథ ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే నార్మల్గా వేదాంతం చెప్తే ఆవిడ అర్థం చేసుకోడు కదా. ఈ శాస్త్రంలో ఉన్నదాన్ని దీని విశ్లేషణ ఏంటి అంటే వీడు ఎప్పుడైతే జీవుడు వీడంతా ఈ భౌతిక వ్యామోహాలన్నీ వదిలేసుకుని బ్రహ్మరంధ్రంలో నుంచి ఎప్పుడైతే జీవుడు భగవంతుడిని చూస్తూ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు వీడికి పట్టిన మధు కైటబులు అనేవి పోతాయి. అప్పుడు పోయినప్పుడు వీడు ఆ బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళ్ళటం అంటే ఉత్తర ద్వారం నుంచి బయటికి వెళ్ళంగానే నువ్వేమైపోతావు? వైకుంఠవాసి అయిపోతావు. అంటే శంఖచక్ర గదా పద్మాలతో 1000 సూర్యులు వెలుగుతున్న కాంతితో ఒక శరీరం అనేది నీకు వచ్చింది. ఇక్కడేంటి భౌతిక ప్రపంచంలో కాంతి అనేది ఉండదు. అసలు బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు భౌతిక ప్రపంచంలో ఎవడు ఉండదు. అసలు బ్రహ్మ తేజస్సు కంటే గొప్పది అది వైకుంఠవాసుల తేజస్సు, అది వేరే విషయం. అసలు బ్రహ్మ తేజస్సు ఉన్నవాడే లేడు. ఆహారం తింటే నీళ్లు తాగితే, ఆహారం తింటే మలం విసర్జించాలి, నీళ్లు తాగితే మూత్రం విసర్జించాలి. అంతా మలమూత్రాలతో తయారైన పంచభూతాలతో తయారైన శరీరం. ఇది ఒక రకమైన తుచ్చమైన ఘోరమైన నీచమైన శరీరం. చూడండి, అర్థం చేసుకోండి. మరి ఆ శరీరం పొందాలంటే ఈ మధువు కైటభం ఈ రెండింటిని విసర్జించాలి. విసర్జించి నువ్వు ఉత్తర ద్వారంలో నుంచి లోపలికి వెళితే, ఉత్తర ద్వారంలో నుంచి లోపలికి వెళ్తే జీవుడు బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళితే అప్పుడు ముక్తి వచ్చింది అని అది చెప్పడం కోసమే మనకి ఈ పురాణాల్లో ఈ వ్యాఖ్యానం చెప్పడం జరిగిందనమాట, వైకుంఠ ఏకాదశి అని. అంటే వైకుంఠ ఏకాదశి, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చేసి వైకుంఠ ఏకాదశి శ్రీరంగం వెళ్ళి దర్శనం చేసుకుని వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా చేయగా ఈ వివరణ మొత్తం వినగా అప్పుడు ఏం జరుగుతుందంటే నీ భౌతిక వ్యామోహాలు భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి కలిగి భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి భగవన్నామం చేస్తూ భగవంతుడిని తలుచుకుంటూ మన శరీరానికి ఉత్తరం వైపున బ్రహ్మరంధ్రం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడు బయటకు వస్తున్నట్టు ఊహించుకుని భగవంతుడిని స్మరిస్తూ భగవద్ధామం పోతామని ఈ వరం వాళ్ళు అడిగారు. చూడండి, వాళ్ళు రాక్షసులని ఎంత గొప్పవారు అడిగాడు. అందుకనే భగవంతుడిని చేరడానికి రాక్షసుల శరీరాలు మనుష్య శరీరాలు అని డిఫరెన్స్ ఏ శరీరంలో ఉన్న భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ, నారాయణ మీద విపరీతమైన భక్తి ఉంటే ఏ శరీరంలో అయినా నువ్వు భగవద్ధామం పోగలవు. అదే గొప్పది. ప్రహ్లాదుడు ఎవరు? రాక్షసుడే. బలిచక్రవర్తి ఎవడు? రాక్షసుడే. ఉత్తరాసురుడు ఎవరు? రాక్షసుడే. అందరు రాక్షసులే. అర్థమైందా? భక్తులు అవడానికి రాక్షసుడా మనుష్యుడా అనేది కాదు. భక్తులు అవడానికి భగవంతుడి మీద విశ్వాసము, భగవంతుడే ఈ శాస్త్రాలను సృష్టించాడు, భగవంతుడే మనల్ని సృష్టించాడు, భగవంతుడే సకల చరాచర సృష్టికి కారణం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు నీకు విశ్వాసమే లేకపోతే నువ్వెక్కడ భగవద్ధామం పోతావు? కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఫుల్ కథ. ఇది అసలు ఎవరు ఎక్కడ ఎలా చెప్పరండి, ఎవరికి నచ్చినట్టు అక్కడ చెప్తూ ఉంటారు. కానీ యథార్థంగా శాస్త్రాల్లో ఉన్నది ఇది అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय भक्ति सिद्धांत सरस्वती गोस्वामी शिल प्रभुपाद की जय, भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय, आनंद कोटि वैष्णव भक्त वृंद की जय, कलियुग धर्म हरिनाम संकीर्तन की जय, नमाचार्य हरिदास ठाकुर की जय, गौर प्रेमानंद हरि हरि बोल, हरे कृष्णा, जय शिल प्रभुपाद।